నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వైరంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. మేడారం జాతర అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నది. కోట్లాది మంది భక్తులు వస్తూ ఉన్నారు. అమ్మవార్లు వచ్చి గద్దెల మీద ప్రతిష్ఠించారు, తీసుకొచ్చి. సో ఇప్పుడు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు, మొక్కులు చెల్లించుకుంటా ఉన్నారు. సో దానికి సంబంధించినటువంటి డ్రోన్ విజువల్స్, మంత్రులు, ఐపీఎస్ అధికారుల డ్యాన్సులు, ఐపీఎస్ అధికారులు బల్ల మీద తిరుగుతూ చెక్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూసి మనం ఏమనుకుంటున్నాం, నిజంగా చాలా అద్భుతంగా ఉంది, ప్రభుత్వం చాలా అద్భుతంగా ఫెసిలిటీస్ కల్పించిందని చెప్పి మనం ఇళ్లలో కూర్చొని ఫోన్లలో చూసుకొని అనుకుంటున్నాం. కానీ వాస్తవ పరిస్థితి ఎట్లా ఉంది? అక్కడికి వెళ్తున్నటువంటి భక్తులు వెళ్ళే దారిలో నుంచి మొదలు గద్దెల వరకు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, కొన్ని వీడియోలు చూడండి. చూసిరు కదా ఎట్లున్నది పరిస్థితి. కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్ జామ్లు, మొత్తం ఇక ఎక్కడికక్కడ ఫిక్స్, కదిలేదు లేదు వెహికల్స్. కేవలం ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల దూరం పోవడానికి 8 గంటల టైం పట్టింది శుక్రవారం నాడు. ఇందులో సాధారణ ప్రయాణికులు, సాధారణ భక్తులే కాదు, ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. ఐజీలు, డిఐజీ ర్యాంక్ ఉన్నటువంటి అధికారులు చాలా మంది నిన్న ఈ ట్రాఫిక్లో ఇరుక్కున్నారు. మరి ఎందుకైతే ఉంది ట్రాఫిక్ జామ్ అంటే, ఎక్కడ క్షేత్రస్థాయిలో పోలీసుల పనితీరు సరిగా లేదు. ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆరోపణ, ప్రజలు చేస్తున్నటువంటి ఆరోపణ. క్షేత్రస్థాయిలో ఉండి ఎక్కడికక్కడ ట్రాఫిక్ నియంత్రించాల్సిన వాళ్ళు సరిగా చేస్తలేరు. వీళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే, ఉన్నతాధికారుల మానిటరింగ్ సరిగా లేదు. ఉన్నతాధికారులు ఏం చేస్తున్నారంటే, గద్దెల దగ్గర విఐపీలు, వివిఐపీలు వచ్చినప్పుడు అక్కడ పోయి వాళ్ళకి వెల్కమ్ చెప్పడం, వాళ్ళను రిసీవ్ చేసుకొని వాళ్ళకి సపర్యలు చేయడం, డ్యాన్సులు చేయడం, రీల్స్ చేసుకొని, వీడియోలు చేసుకొని సోషల్ మీడియాలో పెట్టి పబ్లిసిటీ చేసుకోవడం. ఇవి తప్పితే మరి ఇక్కడ నిజంగా అక్కడ అంత ఉల్లాసంగా, ఉత్సాహంగా గద్దెల దగ్గర ఐపీఎస్ అధికారులు, మంత్రులు కనిపించినప్పుడు మరి భక్తులు కూడా అంతే ఫ్రీగా వచ్చి పోవాలి. వాళ్ళు కూడా అంత ఉత్సాహంగా, సంతోషంగా వచ్చి అక్కడ డ్యాన్సులు చేయాలి. 2 ఏళ్ళకు ఒకసారి వచ్చే జాతర, వనదేవతల జాతర, చాలా ఉత్సాహంగా ఉంటుంది, చాలా డిఫరెంట్ కల్చర్ ఉంటుంది. మొత్తం కుటుంబాలు ట్రాక్టర్లు, బండ్లు కట్టుకొని వచ్చి అక్కడ ఉండి వండుకొని తిని ఒక నిద్ర చేసిపోయే సాంప్రదాయం. అట్లాంటప్పుడు అంత ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా వచ్చిపోవాలి. కానీ అక్కడ పరిస్థితి ఏంది? ఇగో ఇట్లా ట్రాఫిక్ జామ్లు కిలోమీటర్ల కొద్దీ. 7 నుంచి 8 గంటలు ఫ్రైడే రోజు అమ్మవార్లు వచ్చి గద్దెల మీద కొలువు తీరిన తర్వాత శుక్రవారం రోజు జరిగినటువంటి పరిస్థితి సేమ్. శనివారం నాడు కూడా అదే పరిస్థితి ఉన్నది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు. అక్కడికి పోతే అటు పోలేము, ఇటు రాలేము, మధ్యలో స్ట్రక్. అంతే. ఇక ఆ ప్రవాహంతో పాటు ముంగటికి వాల్సిందే తప్ప మళ్ళీ వెనకకు వస్తాం, అందులోకెళ్ళి ఇబ్బంది అవుతుందని లేదు. సో మరి ఇక్కడ అయిపోయి గద్దెల దాకా అట్లో ఇట్లో అక్కడికి పోతే మరి అక్కడ పరిస్థితి ఏంటంటే, అక్కడ కూడా సేమ్. రాష్ట్ర ప్రభుత్వం మేము మేడారాన్ని అభివృద్ధి చేసినాము, మాస్టర్ ప్లాను 200 కోట్లు 300 కోట్లు అని చెప్పి లెక్కలు చాలా చెప్పుకున్నారు. అసలు జాతరనే స్టార్ట్ కాకముందు ముఖ్యమంత్రి ఏదో ఓపెనింగ్ చేసినా అని చెప్పి హడావిడి చేసి వచ్చారు. అక్కడ ఏం పనులు ఏం పూర్తి కాలేదు. అవన్నీ మనకు అలా డ్రోన్ విజువల్స్, వాళ్ళు రిలీజ్ చేసిన డ్రోన్ విజువల్స్లోనే కనిపిస్తున్నాయి.
వీళ్ళు ఏదైతే మాస్టర్ ప్లాన్ అని చెప్పి చేసిన పనులు ఎంత అయినాయి, ఎక్కడికైనా అన్ని వాళ్ళ డ్రోన్ విజువల్స్‌లోనే ఉన్నాయి. మనం ఏదో ఆరోపణ చేయడం కాదు. క్లియర్‌గా ఆన్‌లైన్‌లో కనిపిస్తా ఉంది. ఎక్కడ ఏం పనులు అయినాయి, ఎట్లున్నాయి అనేది. అయితే ఇక్కడ వీళ్ళు మాస్టర్ ప్లాన్ అని చెప్పి గద్దెల చుట్టూ ఒక కంచెలాగా పెట్టిర్రు. కొన్ని శిలలు తీసుకొచ్చి వాటిని పెట్టి అది చేసిర్రు గద్దెల చుట్టూ మంచిగున్నది. కానీ ఏం చేయాలి, గతంలో ఉన్న సాంప్రదాయం ఏంది అంటే గద్దెల దగ్గరికి ఒక వైపు నుంచి లోపలికెళ్తే ఆ ఇంకొక వైపు నుంచి బయటికెళ్ళడానికి మార్గం ఉండేది. ఈ వైపు నుంచి లోపలికొచ్చి అమ్మవార్ల గద్దెలు 2 ఉంటాయి. వాటిని దర్శించుకొని ఆ ఇంకొక గద్దె వైపు నుంచి అట్లా బయటికెళ్ళిపోయేది రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండే చాలా ఏళ్లుగా. కానీ ఇప్పుడు వీళ్ళు మాస్టర్ ప్లాన్ అని చెప్పి మొత్తం క్లోజ్ చేసేసి ఒకటే గేట్ పెట్టిర్రు. ఒకటే ఎంట్రీ పాయింట్, ఎగ్జిట్ పాయింట్. అదే ఎంట్రీ, అదే ఎగ్జిట్. భక్తులు అందులోంచే లోపలికి పోవాలి, అందులోంచే బయటికి రావాలి. ఆడికి వచ్చేది 100 మంది, 200 మంది కాదు, కోట్ల మంది వస్తారు. ఆ కోట్ల మంది వచ్చే భక్తులకి గద్దెల దగ్గరికి వెళ్ళడానికి ఒకటే ఎంట్రీ, ఒకటే ఎగ్జిట్. అందులో నుంచి పోయి మళ్ళీ అందులో నుంచి రావడానికి ఎంత సమయం పట్టాలి భక్తులకి, ఎంత ఇబ్బంది పడాలి. భక్తులకు బస్సుల సౌకర్యం కూడా సరిగా లేదు. లక్షలాది మంది, కోట్లాది మంది వచ్చే జాతర. బస్సుల సౌకర్యం ఎట్లా పెట్టాలో చాలా అద్భుతంగా వందలాది బస్సులను అక్కడ వేలాది బస్సులను పెట్టి ఎప్పటికప్పుడు భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తే అక్కడ కూడా రద్దీ తగ్గుతుంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు వెళ్ళిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, ఇదంతా జరుగుతుంది. కానీ ఏంది, బస్సులే లేవంట. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శనివారం వరకు కూడా అసలు బస్సులు వస్తలేవంట అక్కడికి. పోలీసుల మాదేలేదమ్మా, మేము డ్యూటీ దిగినాం, అయిపోయింది అన్నట్టు. ఎవరిని అడగాలి, ఎవరిని అడగాలి? పిల్లలు అయితే నిన్న నిష్కారంగా పడైపోతాండ్రి. మనం అందుకని జరిగినాయి. వాష్రూమ్ అంటారు, ఆడిపోతే మొత్తం జామ్ అయిపోయినాయి. వాష్రూమ్ లో టాయిలెట్ అంటారు, అక్కడ జామ్ అయిపోయినాయి, మొత్తం జామ్ అయిపోయినాయి. బాత్రూమ్స్ మస్తు ఇబ్బంది అవుతుంది పిల్లలు. ఇంత జరుగుతుంటే మరి రవాణా శాఖ మంత్రి ఏం చేస్తా ఉండు, వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఎందుకు కీలకమైన టైం ఇది, కీలకమైన టైంలోనే బస్సులు లేవు, ఎక్కడికక్కడ అది అయిపోయారు, భక్తులకు ఇబ్బంది పెడుతుంటే ఇక మరి ప్రభుత్వం ఎక్కడ సౌకర్యాలు కల్పించినారు? కరెంటు పోతా ఉన్నది రాత్రి సమయంలో. మన కరెంటు పోయి ఇబ్బంది అయ్యి ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు ఆగ్రహానికి గురై ఏకంగా మంత్రి కాన్వాయ్ వెహికల్ మీదనే దాడి దిగిరు, రాళ్ళు ఇసిరిరు, మొత్తం అద్దాలు వలిగిపోయినాయి. పాపం మంత్రి కూడా ఆనే కాన్వాయ్లో కూర్చున్నారు సైరన్ వేసుకొని. ఎటు పోలేడు పాపం ఆయన. ట్రాఫిక్ జామ్, కరెంట్ లేదు, మొత్తం జామ్ అయింది. బండి ముంగటి గదిలే లేదు. మంత్రి అయినా కూడా, మంత్రి కంటే ఒక ఎస్కాట్ పెట్టి ముంగట పైలట్ ఎస్కాట్ బండ్లు పెట్టి తీసుకొని పోతారు. కానీ పాపం మంత్రి కూడా స్ట్రక్ అయిపోయాడు మొన్న అక్కడ. అట్లా అయినా మంత్రి కూడా ఇబ్బంది పడ్డాడు. సాధారణ భక్తులే కాదు, మంత్రి కూడా అట్లా ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్ ఫెసిలిటీస్ సరిగా లేవంట, చంటి పిల్లలకు ఏమన్నా అయితే అక్కడ చూపించడానికి దానికి కూడా సకల సదుపాయాలు లేవు, తాగడానికి నీళ్లు లేవు, మహిళల కోసం ప్రత్యేకంగా ఎట్లాంటి ఫెసిలిటీస్ పెట్టలేదంట. ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి. అక్కడికి పోవడం నుంచి అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ రావడం కూడా ఎంత సంక్లిష్టంగా, ఎంత ఇబ్బందికరంగా మారిందనేది మనం ఏదో ఆరోపణ ఏదో చేయడం కాదు, కేవలం ఆ వీడియోలు చూస్తే మనకు అర్థమవుతుంది. అక్కడ జరుగుతున్నటువంటి ఆ పరిస్థితిని పెట్టి చూస్తే అర్థమవుతుంది. అక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్, అక్కడ పడుతున్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బంది, వాళ్ళు చేసిన ధర్నాలు, ఇవన్నీ చూస్తే క్లియర్గా మనకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అర్థమైపోతుంది, ఏ స్థాయిలో ఇబ్బందులు అనేది. ఇదంతా నాణ్యానికి ఒకవైపు. కానీ ఇంకొక వైపు ఏం చేస్తా ఉన్నారు, డ్యాన్సులు, రీల్స్, పబ్లిసిటీ. వీళ్ళందరూ కాకుండా చాలా మందిని పబ్లిసిటీ కోసం పెట్టింది గవర్నమెంట్. అంటే చాలా సౌకర్యాలు అద్భుతంగా ఉన్నాయి, చాలా గవర్నమెంట్ అద్భుతంగా చేసిందని చెప్పేసి వీడియోలు తీసుకొని బయటలు తీసుకొని మీడియాలో పబ్లిసిటీ చేయడానికి, వాళ్ళ ఛానల్లో సోషల్ మీడియాలో పబ్లిసిటీ చేయడానికి అని చెప్పి సపరేట్గా కొన్ని టీంలను దించారు. వీళ్ళు కేవలం ఏం చేస్తా ఉన్నారు, చాలా అద్భుతంగా ఉంది, ఆహా ఓహో అని చెప్పి
వీళ్ళు రీల్స్ చేయడం, వాళ్ళు మంత్రులు అధికారులు రీల్స్ చేయడం ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్యలు అన్నీ ఈ స్థాయిలో ఉన్నాయి. ప్రజలు ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు రావడానికి, పోవడానికి, అక్కడ దర్శనం చేసుకోవడానికి. 2 ఏళ్లకు ఒకసారి వచ్చేది అని చెప్పి చాలా ఉత్తర తెలంగాణ జిల్లాలు అన్ని ఇప్పుడు పోతే మేడారంలోనే ఉంటాయి. దాదాపు ఊర్లలో చాలా తక్కువ ఉంటారు మనుషులు. ఇప్పుడు పోతే అందరు మేడారంలోనే ఉంటారు. బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి కూడా చాలా మంది వస్తారు. అట్లాంటి జాతరను ఏదో చేస్తాం మేము, కాంగ్రెస్ వచ్చినాక చరిత్రలో లేనంత అభివృద్ధి చేసినాము, చరిత్రలో లేనంత సక్రమంగా జాతర నిర్వహిస్తున్నాం అని చెప్పుకుంటున్నారు. మరి ఈ ట్రాఫిక్ ఇబ్బందులు ఇవేనా సక్రమంగా నిర్వహించడం అంటే? దేవతల వనప్రవేశం అయిపోయిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా భక్తులు వస్తానే ఉంటారు. సరే, ఇప్పుడన్నా ఈ కీలకమైన 2 రోజులలో మీరు పట్టించుకోలే, వదిలేసారు. కనీసం అప్పుడన్నా నెక్స్ట్ వచ్చే భక్తుల కోసం అన్న కొద్దిగా సౌకర్యాలు మెరుగుపరచు, కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడరు. అక్కడ దాకా వచ్చి కనీసం దర్శనం చేసుకుని పోయే పరిస్థితులు కలిపారు. ఇట్లా ఇబ్బందులు పెట్టకూరి బస్సులు కానీ ఇవన్నీ కానీ కొంచెం ఇబ్బందులు లేకుండా చూస్తే ఇప్పటికన్నా వాళ్ళు అమ్మయ్య అని చెప్పి అడిగి పోయి దర్శనం చేసుకొని బయటపడడం రా అని వస్తారు. లేకుంటే ఇక ఇంకొకసారి రావద్దు అనే పరిస్థితి మాత్రం తీసుకురాకూడదు.